మనతో పాటు ఇదే విషయం గురించి మాట్లాడడానికి మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జూమ్లో జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు సార్, చూస్తున్నాం మనం. అయితే ఇప్పుడు ఇక్కడ అంటే 2-3 విషయాలు చాలా కీలకంగా అనిపిస్తున్నాయి. మొదటిది, వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలన్నా లేకపోతే అధినేతల దృష్టిలో పడడానికి, అభిమానుల దృష్టిలో పడడానికి ఇలాంటి ఒక భావజాలాన్నో లేకపోతే ఇలాంటి ఒక పదజాలాన్నో యూజ్ చేసి తద్వారా ఫేమస్ అవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతుంది అన్నది ఒక పాయింట్. అయితే రెండోది, వాళ్ళ సైకలాజికల్గా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే ఇలా మాట్లాడడం ద్వారా ఆ శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మరో విశ్లేషణ వినిపిస్తుంది. ఎలా చూస్తారు మీరు మీ విశ్లేషణ దీనిపైన? డిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలకు, అదేవిధంగా మీకు కూడా నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనం మన రాష్ట్రం కానీ తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించాలంటే వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడానికి ఒక రోల్ మోడల్ గా తయారైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చు. అంటే ప్రధానంగా ఈ సోషల్ మీడియాకి ఏంటంటే రాజకీయ పార్టీలకి సంబంధించిన అభిమానులు వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీలను కానీ వాళ్ళ అధినేతలను కానీ ఏమాత్రం ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ అంతు చూసేదాకా, వాళ్ళ వ్యక్తిత్వ హననం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇంటి విషయాలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, అందరినీ కూడా దిగజార్చే విధంగా వాళ్ళ యొక్క అంటే ఒక భయకంపితులై ఈ రంగం నుంచి వెళ్ళిపోయే విధంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా అయితే వైసీపీ అండ్ టీడీపీ అనేది చెప్పొచ్చు. బట్ మిగతా పార్టీలు ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఇక్కడ కవితని లిక్కర్ క్వీన్ అని అంటే సరే ఇంకా మరీ ఇంకా పర్సనల్గా వెళ్ళట్లేదు కానీ, బట్ ఇక్కడైనా సరే వాళ్ళైనా అదే తరహా ఆలోచన విధానము అలాంటి పదజాలమే వాడుతున్నారు. ఇక్కడేమి డిఫరెన్స్. ఇంకా వాస్తవాన్ని చెప్తే అలా బూతులు మాట్లాడితేనో లేకపోతే అలా అగ్రెసివ్గా మాట్లాడితేనే మనకి వ్యూవర్షిప్ ఉంటుందని డైరెక్ట్గా సీఎం స్థాయి వ్యక్తులే ఆలోచించే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఖచ్చితంగా అండి, అదే నేను అంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు నేను బట్టలు ఉడదీయటం అంటే, అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు బట్టలు అంటే నేను అనేది అసలు బట్టలు కూడా వేయటం అనేది తప్పు అనే విషయం మర్చిపోతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఇప్పుడు ఈయన అన్నాడు. ఎవరన్నా తప్పే అనే విషయాన్ని మనం వెలుగులోకి తీసుకురావాలి కదా. ఎవరన్నా తప్పే అట్లాంటి మాటలు అనటం వల్ల ఒక అధినేతలుగా ఉన్న వాళ్ళు, పార్టీని లీడ్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఆ విధమైన భావజాలము భాష వాడినప్పుడు దాని రిఫ్లెక్షన్స్ వాళ్ళ పార్టీలని ఎవరైతే అనుసరించే లక్షలాది మంది, కోట్లాది మంది కార్యకర్తలు ఉంటారో వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఏర్పడి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పార్టీలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ, వ్యక్తిత్వహనం కానీ, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కానీ వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమాజంలో అశాంతి రేకెత్తుకొస్తుంది. నేను ఒకటి చెప్పాను చిదంబరెడ్డి గారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు గతంలో రోజా గారి గురించి, జగన్ గారి గురించి కొన్ని కామెంట్ చేశారనగానే జోగి రమేష్ గారు కర్రలు రాళ్ళు తీసుకొని అక్కడికి వెళ్ళారన్నారు. అది తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తారు. కానీ ఆయన ఉంటాడు నేను నిరసన అంటే ఏంటి, ఒక అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తాలూకు ఆయన చేయగానే మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో విస్తృతం చేయటం, దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి కొంత 100 మందో 50 మందో వెళ్తాం అంటే ఏంటది, ఖచ్చితంగా అది సమాజంలో అశాంతి రేకెత్తించే పరిస్థితి. అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు గతంలో జగన్ గారు ఒక విషయం అంటే నేను అనేది జగన్ గారా చంద్రబాబు గారు అనేది నేను జస్ట్ రెఫరెన్స్ చెబుతున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది పట్టాభి అనే అతను బోస్ డీకే అని ఒక పదం వాడాడు అధ్యక్షుడిగా. సో దానికి సంబంధించి వాళ్ళు వైసీపీ వాళ్ళందరూ కూడా కొంతమంది దాడికి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అదేంటంటే ఎమ్మటే సోషల్ మీడియాలో విస్తృతంగా వెళ్ళిపోయింది. జగన్ గారు ఫీల్ అయ్యారు, దాని మీద వెళ్ళిపోయేసరికి వెళ్ళారు. జగన్ గారు కూడా ఏమన్నారంటే, నన్ను వాళ్ళ అధినేతని అన్నప్పుడు ఆ మాత్రం బీపీ రావడం సహజం, ఆ మాత్రం వెళ్ళటం సహజం. అంటే ఏంటంటే ఒక అధినేతని విమర్శించగానే దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం, దాడులు దాకా వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే ఏదైనా పార్టీ గురించి స్వేచ్ఛగా మాట్లాడాలన్నా, విమర్శించాలన్నా, లేకపోతే ఆ విధానం నచ్చలేదన్నా, పాలసీ నచ్చలేదన్నా మనం మాట్లాడటానికి కూడా భయం పరిస్థితి వచ్చేస్తుంది. నేననేది అంటే డెమోక్రటిక్ కంట్రీలో ఏంటంటే మనకే నచ్చకపోవచ్చు, లేకపోతే ప్రసాద్ గారికి నచ్చకపోవచ్చు, లేకపోతే మేడం కవిత గారికి, లేకపోతే మీకు నచ్చకపోవచ్చు. దాన్ని ఖచ్చితంగా ఏమంటే ఇది బాగాలేదు, ఈ విధానం, ఈ పాలసీ నచ్చలేదు అని చెప్పడం కూడా వాళ్ళు జీర్ణించుకోలేదు. మీరు మామూలుగా నార్మల్ గా చెబితే చేస్తా ఉంటే మీరు అన్నట్టు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా చెబితే దానికి వచ్చే ఎక్స్పోజర్ కి వసన్ గారు అంటే మామూలుగా మాట్లాడితే చెబితే వచ్చే ఎక్స్పోజర్ కి
ఈ తరహా పదజాలాన్ని వాడో లేకపోతే ఇలాంటి ఒక వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడేదానికి వచ్చే ఏమంటారు ఆ ప్రచారానికి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎలాగో పడుతున్న కష్టం ఆ 10 నిమిషాలు అరగంటనో దానికోసం ఆ కంటెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్న ఒక థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోవడం కూడా దీనికి సైడ్ ఎఫెక్ట్ కాదంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చిదంబరెడ్డి గారు ఒకటి చెప్తాను, పిక్చర్స్ చూస్తా ఉంటాం, దానికి సంబంధించి ఆదరణ లభించింది. కానీ అంత మాత్రం చేత అది సమాజంలో అది సృష్టించే ఒక విధ్వంసం కానీ, ఒక సమాజంలో అశాంతి కానీ, లేకపోతే చెడు మార్గంలో యువత వెళ్ళటం కానీ, లేకపోతే పిల్లలు వెళ్ళటం కానీ ఎలా ఉంటది? కానీ వాళ్ళని అట్రాక్ట్ చేసిద్ది అది. ఇప్పుడు ఇదే విధంగా యూట్యూబ్లో లేకపోతే రీల్స్ లో లేకపోతే షార్ట్స్ లో ఆయన అన్న 30 సెకండ్ల నిడివినో లేకపోతే 60 సెకండ్స్ లో తీసి పదే పదే చేయటం వల్ల ఆటోమేటిక్ గా ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు ఫేమ్ లోకి వచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం రీసెంట్ గా ఒకటి తీసుకున్నామండి. ఇప్పుడు కిరణ్ అనే అతను చేసిన కొన్ని గంటల్లోనే దాని రిఫ్లెక్షన్స్ ఎలా వచ్చినాయి, అది ఎంత పనికిమాలిన పని చేశాడు అతను, ఎంత సభ్య సమాజం తల దించుకునే విధంగా కామెంట్ చేశాడు, అది కొన్ని గంటల్లోనే దాని యొక్క రియాక్షన్స్ వచ్చేసేసి అతని మీద అతను కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేంతగా వచ్చింది. అంటే అక్కడ రిఫ్లెక్షన్ ఎట్లా వస్తుంది? ఈ తప్పు అడుసు తొక్కనేలా కాళ్ళు గడగనేలా అని ఆ మాటలు మాట్లాడడం ఎందుకు, ఆ కాళ్ళు పట్టుకుంటా ఉండడం ఎందుకు?